మడల్ కోసం మడల్ కోసం సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడడానికి వీడియో చేసేటండి గైస్. చెప్పు. వీడియో వచ్చేసేంటంటే మేమందరం షాపింగ్ వెళ్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తము. ఎవరి కోసం షాపింగ్? మడల్ కోసం మడల్ కోసం మడదలు అంటే ఆమె హాస్టల్ వెళ్ళిపోతుంది. నా సమ్మర్ హాలిడేస్ వస్తుంది, మాతో ఉంటది, పోతుంది ఇంకా హాస్టల్ కి. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి అడుగుదాం. ఏం కావాలి? టీ షర్ట్లు బ్యాగ్ పెంట్లు అంటే ఎన్న కాదు, ఎవరు ఇప్పిస్తామా నీకు? కన్నా ఏమవుతుంది నీకు? ఏమో చెప్పు, ఏమవుతాడు? సో గైస్, మేమైతే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం. మా మడతలకి బట్టలు ఎక్కించి మంచి ఆమెకి ఏమేమి కావాలి ఇప్పించేసి హాస్టల్ పంపిస్తాం. పోవాలని లేదంటే ఏడ్చింది, మస్తు ఏడ్చింది. పొద్దులకించి హాస్టల్ పంపేది ఇంకెవరు రారంట గైస్, ఏడుస్తుంది. అంటే మా మామ వాళ్ళతో ఫోన్ చేస్తారు, పంపిండి అని. మేమైతే ఫోన్ అంటుంది. సో గైస్, పోదాం, చలో. A few moments later. మేమైతే వెళ్తున్నాం. ఇదే మా అపార్ట్మెంట్. రెండు పీస్ ఉన్నాయి, 500. లెంత్ అంతే వస్తుంది, నడుము చూడాలి. హైట్ పెద్ద అవుతాం. నాన్న సజెస్ట్ కుర్తా అడుగు అమ్మలు పెట్టిన వీడియో ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ Okay. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండే తోడే మీరు కింద పెట్టేసండి, కింద పెట్టేసండి. ఓకేనా?
భలే హ్యాపీ ఉండదు దూరం నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మ 65 రూపీస్ తక్కువ చేసుకున్నాను మేడం, 10 రూపీస్ కాదు. ఆ ట్యాక్స్ కూడా నేను కడుతున్నాను. ఇంకా 50 రూపీస్ తక్కువ ఇస్తే ఎట్లా? నెక్స్ట్ టైం వస్తే సంతోషాలు DJ Shriram. కాదు ల్యాండ్ 50 రాదమ్మా, అది దాంట్లో చేసేసిన అయిపోయింది అనుకో. నేను కొడతలే ఉన్నాయా ఇప్పుడు బ్యాగీలు రావాలి మనము మార్కెట్లలో అప్లై అది పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. లెక్క బాబు మమ్మీ చాలా దారం తీసుకోవాలా మేమైతే షాపింగ్ అయిపోయినాక ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. మండి కిచెన్ అయితే తినము. 2 మినిట్స్కి వచ్చినాం మండికి. నేను ఇంకే మమ్మల్ని పోతుంది కదా హాస్టల్ కి, అందుకే వచ్చినాం. మామూలు షాపింగ్ అని నేను కూడా ఖర్చు పెట్టినా మమ్మీకి. టైం వచ్చేసి నీకోసం 1200 పెట్టి ఇప్పించింది యోగా మ్యాట్. అప్పుడు 1200 650 ఏదో ఒకటి అప్పటికప్పుడు డాడీ మళ్ళీ వచ్చింది. డాడీ హీరో అమ్మ షాపింగ్ అయిపోయింది. బాయ్ బాయ్ అమ్మ. ఫస్ట్ తినే